అరే వావ్ గట్టు, నువ్వు 120 కిలోమీటర్ల స్పీడ్ లో స్కేటింగ్ చేస్తున్నావు, అద్భుతం. ప్రొఫెసర్ బటావడేకర్, మీ స్మార్ట్ స్కేట్ నిజంగా చాలా బాగుంది. వీటి వీల్స్ నిజంగా చాలా వేగంగా ఉన్నాయి. మన ఊరికే కాళ్ళు కదిలిస్తే సరిపోతుంది. వావ్, గ్రేట్ ఇన్వెన్షన్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఇప్పుడు చూడండి నా సృష్టిని. నేను మీకు సహాయం చేద్దామని వచ్చాను. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. బటావడేకర్ గారు, ఇప్పుడైనా ఈ స్మార్ట్ స్కేట్ ని ఆపండి. ఇంకా ఎంతసేపు అని తను స్కేట్ చేస్తాడు చెప్పండి. నాకైతే చాలా నొప్పిగా ఉంది, కానీ నా స్మార్ట్ కిట్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషంగా కూడా ఉంది. ఏమంటావ్? ఈ రిమోట్ ద్వారా మన స్కేట్ ని 100 కిలోమీటర్ల వేగంలో కూడా పరిగెత్తించొచ్చు. ఇలా ఇవ్వండి, దీన్ని ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తాను. షేర్ సింగ్ బ్యాంక్ లో దొంగతనం చేశాడు, వెంటనే రండి. ఓకే, మేము వెంటనే బయలుదేరుతున్నాం. బట్టు, షేర్ సింగ్ బ్యాగ్ దొంగిలించుకొని పారిపోతున్నాడట. నేను ఈ స్మార్ట్ స్కేట్ సాయంతో అతన్ని పట్టుకుంటాను. ఈ రోజు మనకి చాలా మంచి రోజు. బ్యాంకునే మనం కొల్లగొట్టాం, అయినా సరే మనకి ఎటువంటి సమస్య రాలేదు. అరే బాస్, సమస్య లేదన్నారు, కానీ సమస్య మనతో పాటే వస్తుంది. చూడండి బాస్, సమస్యకు అసలు పేరు గట్టునే. అవును కదా బాస్? బాస్ అటు చూడండి. కానీ ఇంత బాస్, అవ్వండి, బండి నాపొద్దు, వెళుతూనే వద్దు. బాబాయ్, వీళ్ళు ఆడకుండా వస్తున్నారే, ఇప్పుడు ఏం చేయాలి? నేను చేస్తాను చూడు షేర్ సింగ్. బాస్, గట్టు మన వైపే వస్తున్నాడు. తను మనల్ని ధ్వంసం చేసి పారేస్తాడేమో. బాస్ గట్టు వ్యాన్ పైనే ఉన్నాడు. మెల్లగా లోపలికి వస్తాడు. లోపలికి వచ్చిన తర్వాత మన అందరినీ పీస్ పీస్ చేసేస్తాడు బాస్. నోరు మూస్తారా ముయ్యరా? నేను వాడి చేతిలో తాపులు తినడం అనేది అసంభవం. ఈ రోజు గట్టు నన్ను అసలు ఏం చెయ్యలేడు. నా గురించి మీకు తెలియదు. తెలివితేటల్లో నన్ను మించిన వాడు అసలు ఎవడూ లేడు. నేను అంత తెలివైన వాడిని. ఇప్పుడు ఏం చేస్తానో మీరే చూడండి. స్కేటింగ్ మీదే వచ్చాడు, అయినా సరే ఈ రోడ్ లో అంత స్పీడ్ గా ఎలా రాగలిగాడు? నేను ఈ విషయాన్ని ఖచ్చితంగా ఎలాగైనా తెలుసుకొని తీరాలి. అవును, మీకు ఇంకా అర్థం కావటం లేదు. తెలివితేటల్లో నన్ను ఎవ్వరూ మించిపోలేరు. నేను అంత తెలివైన తెలుసా? ఇప్పుడు నేను ఏం చెయ్యబోతున్నానో మీరు చూడండి. ఆనందాన్ని తట్టుకోలేరు. ప్రొఫెసర్ బటావడేకర్ కొత్త ప్రయోగమా ఇది? ఆ రిమోట్ ద్వారా స్కేటింగ్ తాలూకు వేగాన్ని పెంచొచ్చు, తగ్గించొచ్చు కూడా. ఎలాగైనా సరే ఆ స్కేటింగ్ నేను చిక్కించుకున్నానంటే నన్ను ఈ ప్రపంచంలో ఎవరు పట్టలేరు. నన్ను అసలెవరు ఏమీ చేయలేరు. సిద్ధంగా ఉండండి. నేను మేడమెచ్చి దూకి ఆ స్కేటింగ్ ని, ఆ రిమోట్ ని ఎలాగైనా దక్కించుకుంటాను. గెట్ సెట్ రెడీ. ఏంటి ఏర్పాటు చేయాలి బాస్? మిత్రమా, బాస్ పైకి ఎత్తుదాం. ఎత్తు.
బాస్ కానీ మిమ్మల్ని నేను అసలు వదిలిపెట్టను. నేను ఎయిర్ అటాక్ చేద్దామంటే నన్ను మీరు మేడం ఇచ్చి కిందకు తోసేశారు. నా ఒంటిని ఏదైనా గట్టి తాడుతో కట్టేసేయండి. రండి, త్వరగా రండి. కడుతున్నాను బాస్. కట్టేశాను. ఓకేవా బాస్? రెడీ? ఐ యామ్ జంపింగ్. నేను ఈ డబ్బు తీసుకెళ్లి బ్యాంక్ మేనేజర్కి అప్పు చెప్తాను. మిమ్మల్ని తర్వాత కలుస్తాను. గట్టు, ఇప్పుడు నువ్వు ఊరంతా తిరగడానికి సిద్ధంగా ఉండు. తెలిసిందా? గట్టు, నన్ను చాలా ఇబ్బంది పెట్టావు, అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీ మీద కక్ష తీర్చుకోబోతున్నాను. తప్పకండి, తప్పకండి బాబా, నొప్పిగా ఉంది. అయ్యో, వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. తాడు వదలకండి. అయితే మొదటి పేరు ఎవరిదో చెప్పండి బాస్. రే, తాడు వదిలేశారేట్రా? మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పి వెళ్ళండి. తప్పకండి. నువ్వు కింద పడిపోయావు కదా, అందుకే ఓడిపోయావు. బాయ్ బాయ్ గట్టు. మొత్తం బజార్ని నాశనం చేశారు. దానంతటికి కారణం మీ ముగ్గురే. ఎవరి పర్మిషన్ లేకుండా ఇలాంటి స్మార్ట్ కిట్ తయారు చేయడానికి నీకు ఏమంత అవసరం వచ్చింది? కానిస్టేబుల్, వీళ్ళని లోపల వేసాయి. ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే నేను వీళ్ళని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. సార్, జరిగిందంతా మేము మీకు చెప్తాం. షేర్ సింగ్ రిమోట్ ని దొంగిలించేస్తాడు. దాంతోనే ఇదంతా చేస్తున్నాడు వాడు. తప్పంతా వాడిదే, మాది కాదు. సరే కానీ ఒక విషయం చెప్పండి, దోషిని తప్పించుకునేలా చేసేవాడు ఎవరు? ఏ నేరస్తుడినైనా సరే తప్పించాలని చూస్తే అతను కూడా తప్పకుండా నేరస్తుడే అవుతాడు. అవును, మీరే షేర్ సింగ్ ని తప్పించుకునేలా చేశారు. నిజం చెప్పాలంటే తనే దోషి. వాడిని తప్పించుకునేలా చేసి మీరు దోషి అయిపోయారు. కానిస్టేబుల్ చమక్ సింగ్, ఇన్స్పెక్టర్ గారిని లాకప్ లో వేసాయి. ఇతను క్షమాపణ అడిగేంత వరకు ఇతన్ని బయటికి వదలకు. అలాగే సార్. రండి, ఏంటలా చూస్తున్నారు? మర్యాదగా లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. కానిస్టేబుల్, ముందు నన్ను బయటికి తీయే. మీరు భట్టు గారికి క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని బయటికి వదలదని చెప్పారు, కాబట్టి కుదరదు సార్. నేను చెప్తున్నాను, ముందు నన్ను విడుదల చేయి, లేదంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది. హా, హా, హా. హాయ్ ఎవ్రీవన్, వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. డోంట్ మైండ్, నాకిప్పుడు చాలా పని ఉంది. వినాశనానికి మారు పేరే ఈ షేర్ సింగ్. విశాఖపూర్
సింగ్ దొంగతనం ఎక్కువైంది. తుఫాన్లో వచ్చి డబ్బులు మొత్తం దొంగిలించి మళ్ళీ తుఫాన్లో అక్కడ నుండి పారిపోతున్నాడు. ఇన్స్పెక్టర్ మన్మాని గారు కూడా ఏం చేయలేకపోతున్నారు. అయిపోయిందంతా అయిపోయింది. హాయ్ గట్టు బట్టు, బ్యాంకును దోచేసి నేను ఈ పక్క వస్తూ ఉండగా మీ ఇల్లు నాకు కనిపించింది. అలాగే మీకు హాయ్ చెప్పి వెళ్దామని వచ్చాను. ఏంటి మీరు నన్ను పట్టుకోలేరా? పట్టుకోండి. నన్ను పట్టుకోండి కమాన్. బట్టు అతనికి ధైర్యం పెరుగుతూ పోతోంది. మనం త్వరగా ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఆ రోలర్ స్కేటింగ్స్ ని సాధించామంటే ఇక తేలిగ్గా అతని ఆట కట్టించొచ్చు. నా డిటెక్టివ్ బ్రెయిన్ ఏమంటుందంటే ఇంత స్పీడ్ గా తను వెళ్తున్నాడంటే ఖచ్చితంగా మనకు క్లూస్ కూడా కింద వదిలే వెళ్తాడు. సో కమాన్ గట్టు, ఈ రోజు మనం అతన్ని ట్రాప్ చేద్దాం. వెరీ గుడ్ గట్టు, వెరీ గుడ్. ఈ డైరెక్షన్ లోనే నేరుగా వెళ్ళు. రైట్ 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 తీసుకో. ఓకే ఇప్పుడు లెఫ్ట్. అరే జాగ్రత్త, స్పీడ్ బ్రేకర్ వస్తుంది. రైట్. అదే నువ్వెక్కడి నుంచి వచ్చావురా? రైట్ అని అలా అరుస్తూ ఉన్నావేంటి? కానీ నేను వెళ్ళాల్సింది లెఫ్ట్ కదా. ముందు నా కారు మీద నుంచి కిందకు దిగుతావా లేదా? దిగమని చెప్తున్నానుగా. త్వరగా పట్టు. బట్టు త్వరగా రండి. సారీ గట్టు, కొంచెం ఇలా అయిపోయింది. కమాన్ వాడు వెనకాలే వెళ్ళు. బట్టు అటు చూడండి, షేర్ సింగ్ వెళ్తున్నారు. సరే మనం మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. అబ్బా బట్టు, ఇప్పుడు మీరు ఎందుకే రోడ్డు చూస్తున్నారు? షేర్ సింగ్ మన ముందే వెళ్తున్నారు. అటు చూడండి, మన ముందే వెళ్తున్నారు. మాయా నన్ను పట్టుకోవడానికి గట్టు బట్టు తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. సిద్ధంగా ఉండండి. ఓకే బాస్, మేమిద్దరం రెడీ అవుతాము. ఈ క్రీమ్ చాలా బాగుంది కదా. మాయా మీరిద్దరూ ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను. బాస్ మీరే కదా సిద్ధంగా ఉండమన్నారు. అందుకే మేము అందంగా సిద్ధమవుతూ ఉన్నాం. క్రీమ్ పౌడరు అంతా బాగా రాసుకున్నాం. ఇప్పుడు మేము అందంగా ఉన్నాం కదా బాస్. నేనేంటి ఇటువంటి బుద్ధి లేని వాళ్ళని నా దగ్గర పెట్టుకున్నాను? ఓరి మూర్ఖులారా, నేను ఎందుకు రెడీగా ఉండమన్నానో మీకేమైనా అర్థమయ్యిందా? గట్టు బట్టు వచ్చేస్తున్నారు. నేను చెప్పాను కదా, ఆ ప్లాన్ ప్రకారం మీరు చెయ్యండి. మీకేమైనా అర్థమయ్యిందా? వాళ్ళిద్దరిని మీరు ఎదుర్కోండి అని నేను చెప్పాను. ఏంటి మీకేమైనా అర్థమయ్యిందా? మీరే మమ్మల్ని సిద్ధంగా ఉండమన్నారు. అందుకే అందంగా సిద్ధమయ్యాం. మళ్ళీ ఎందుకంటే కోపడుతున్నారు బాస్? ఇక మీదట నేను మీతో మాట్లాడను. గట్టు బట్టు వాళ్ళకంటే అందంగా ఉండాలని మేము సిద్ధమయ్యాం, కానీ మీరు తిడుతున్నారు. మీ పనులన్నీ ఆపేసి నేను చెప్పిన పని ముందు మీరు చెయ్యండి. అది మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు వచ్చేస్తున్నారు. వెళ్ళండి. వెళ్ళండి. ఏంటిది? గట్టు బట్టు మీరెందుకు ఇంకా ఇలాగే ఉన్నారు? నా వెనకాతలు రావడం ఆపేసి మీ ఇంటికి వెళ్ళి మీరు బాగా రెస్ట్ తీసుకోండి. నేను చేసే పనిలో మీకు సగభాగాన్ని ఇస్తాను. నేనిచ్చే డబ్బుని మీరింతవరకు ఎక్కడ సంపాదించి ఉండరు. నాకు తెలుసు, మీ జీవితంలో ఎప్పటికీ నన్ను అసలు పట్టుకోనేలేరు. చూడండి, మేము తప్పుడు పనులకి తప్పుడు మనుషులకి ఎప్పుడు సహాయం చెయ్యం. అలాగా అయితే ఇప్పుడు చూడండి, మీరిద్దరు నన్ను చాలా చాలా ఇబ్బంది పెట్టారు. నాకు బాగా అర్థమయ్యింది.
వినాశనానికి మరో పేరే ఈ షేర్ సింగ్. ఆహాహా. బాస్ స్టాప్ బాస్. ఏమయ్యింది? అయితే మరి మొదటి పేరు ఎవరిది బాస్? నోరు మూసుకో దాయా. ఎప్పుడు చూసినా నన్ను టెన్షన్ పెడుతూనే ఉంటారు. ఇలాగే చేస్తే నేను వేసిన ఆలోచనలన్నీ నాశనం అయిపోతాయి. గట్టు సార్, ఆ క్యారెట్ నాకు ఇచ్చేయండి. దీన్ని నేను భద్రంగా ఉంచుతాను. మీకేమైనా పర్వాలేదు, ఆ ఖర్చంతా నేనే భరిస్తాను సార్. గట్టు బట్టుల్ని ఎవరు కూడా ఎవరు ఎప్పుడు విడదీయలేరు. ఆహాహా. ఇప్పుడు నేను నా స్మార్ట్ స్కేటింగ్ తో మిమ్మల్ని ఇద్దరిని ఏం చేయబోతున్నానో చూడండి. ఆ. ఈసారి నాకు బాగా దెబ్బలు తగిలాయి. నొప్పిగా ఉంది నడుము. ఎంత ధైర్యం ఉంటే బట్టునే కొడతారు. అవును, నన్ను కావాలని బాగా వేగంగా కొట్టాడు. రండి రండి రండి. బట్టు, నేను ఈయన కాళ్ళు పట్టుకుంటాను. మీరు త్వరగా వచ్చి స్కెచ్ తీసేయండి. రండి. అరవద్దు, యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. ఎవరు ఉన్న చోటు నుంచి కదలకూడదు. కానిస్టేబుల్, టీ ఇవ్వు. వదులు వదులు. ఇక మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. చూడండి, అంతానికి మారి పేరుంటే నేను మీకు చెప్తాను. గుడ్ మార్నింగ్ సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. నన్ను అరెస్ట్ చేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నన్ను అరెస్ట్ చేయండి. నా వెనక ఏముంది? సార్, గుడ్ మార్నింగ్ సార్. నన్ను జైల్లో వేయండి సార్. నన్ను జైల్లో వేయండి సార్. గుడ్ మార్నింగ్ సార్, నన్ను జైల్లో వేయండి సార్. లేదంటే వాళ్ళిద్దరూ నన్ను వదిలిపెట్టరు సార్. ప్లీజ్ సార్, నన్ను తీసుకెళ్ళి జైల్లో వేయండి సార్. ప్లీజ్ సార్.